RTI Live News. Ask for right. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి హోదాలో ఉండి అటవికంగా ప్రవర్తించడం కోమటిరెడ్డికే చెల్లిందని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిపై జరిగిన దాడియే ఆ అటవిక ప్రవర్తనకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భువనగిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన అధికారిక పర్యటనలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ పై జరిగిన దాడిని జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, రాష్ట్ర బీఆర్ఎస్ కార్యదర్శి వై వెంకటేశ్వర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాట్లాడకూడదు, రాజకీయ వ్యవస్థ పలసన అయితే ప్రజల ముందట అని చెప్పి ఒక నిబద్ధతతో ఉన్నాం మేము. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎట్లా ముట్టుకుంటాడు, ఎట్లా చేస్తాడు వాడు? ఒక జడ్పీ చైర్మన్ క్యాబినెట్ హోదాలో కార్యక్రమంలో పాల్గొంటే సందీప్ రెడ్డి ఏమైనా ఒక మాట ఏమన్నా బూత్ మాట్లాడిందా, ఏమైనా దాడి చేసిందా? ఏమన్నాడు? మేము అనడం కాదు, మీరు మాట ఇచ్చిర్రు, మీరు ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చిండ్రు, 10,000 కాదు 15,000 ఇస్తాం అన్నారు, రుణమాఫీ 2,09,000 తారీఖు చేస్తామని అన్నారు. మీరు అడిగిన దాన్ని, మీరు చెప్పిన దాన్నే మా కేటీఆర్ గారు మాట్లాడిండ్రు అన్నాడు. మొత్తం విన్నది, ప్రపంచం అంతా విన్నది, మీడియా చూసే వాళ్ళందరూ కూడా విన్నారు. ఒక అక్షరం కూడా ఏమైనా మా సందీప్ రెడ్డి గారు తప్పు మాట్లాడిండా? ఎందుకు వస్తుంది నీకు అంత కోపం? ఎందుకంత అధికార మదం? నీ అధికార మదాన్ని నచ్చడం పెద్ద సమస్య కాదు, ప్రజలు అంచేస్తారు. నువ్వు విష్ణువు దొరకంటే, నిజాం కంటే పెద్దవాళ్ళం అనుకుంటారు మీరు ఎవరికి వాడు. కానీ నల్గొండ జిల్లా చైతన్యం ముందట మీరు దేనికి పనికిరారు. ఎన్నో 50,000 మెజార్టీ ఇచ్చారని లెసలెస నీరుతున్నావు. ఎక్కువ రోజులు పట్టదు తీసి అవతలు పెట్టడానికి ప్రజలకి. ఇంత దుర్మార్గంగానా, ఇంత అహంకారంగానా, ఇంత ఆటవికంగానా? నీతో సమాన హోదా ఉన్న ఒక నాయకుడిని, ఒక ప్రజాప్రతినిధిని నీ ఇష్టం వచ్చినట్టు అగౌరవంగా మాట్లాడుతూ, పోలీసులు ఉన్నారు కదా నాకు అని చెప్పి పోలీసుల్ని, నీ కుక్కల్ని, నీ కార్యకర్తలకు, నీ గుండాలని తెచ్చుకున్న గుండాలని ఉసిగొల్పి ఒకటి మీద దాడి చేస్తావా? నేను పోలీస్ కమిషనర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఆయన ఇన్స్పెక్టరా, సబ్ ఇన్స్పెక్టరా, ఏ రకంగా బాడీ టచ్ చేస్తాడో ఒక క్యాబినెట్ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధిని, అంత అత్యుత్సాహం ఎందుకు? అక్కడ సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు, అక్కడ శాంతియుత వాతావరణం తేవాలనుకుంటే సీనియర్ ఆఫీసర్ పోయి ఇన్వాల్వ్ అవుతారు, చెప్తారు. కానీ ఒక మామూలు కొట్లాట పెట్టుకుంటూ కొట్లాట రోడ్ల మీద కొట్టుకుంటూ, వాస్తవానికి నీ డ్యూటీ ఆయన రక్షించాలి. అటువంటిది నువ్వు నెట్టడం అంటే ఈ అత్యుత్సాహాలు, ఈ స్వామి భక్తి ప్రదర్శిస్తే నష్టపోతారు. ఒక అధికారుల ఉత్తర్వు లేకుండా పక్కన సీనియర్ అధికారి ఉండగా ఇది ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారో, ఎక్కడ అడుగుతారో, రైతు బంధు గురించి ఎక్కడ అడుగుతారో, రైతు రుణమాఫీ గురించి ఎక్కడ అడుగుతారో, మీరు ఇచ్చిన 420 హామీల గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయానికి పోలీసులను పెట్టుకొని ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి కుక్కల్లాగా లేస్తూ వాళ్ళపైన వేట కుక్కల్లాగా దాడి చేస్తూ నువ్వు ఇవేవి భయపెట్టేయలేవు, ఇవేవి ఆపలేవు. ఈ చిల్లర దాడులు, నీ వెకిలి మాటలు, వెకిలి చేష్టలు ప్రజల్ని భయపెట్టలేవు.
రైతు బంధు నాకు రాలేదని ఒక రైతు అంటే చెప్తాం కొట్టమంటాడు వాళ్ళు. మీరు కూడా అడుగుండి, గ్రామాలలో ఎవరిని మీకు ఎదురైనా మీ విలేకరులు అడిగినా రైతు బంధు రాలేదు అని చెప్తున్నారు. రైతు బంధు రాలేదు అని చెప్పడం కూడా తప్పవుతుందా? ఆకలి అయితే నాకు ఆకలి అవుతుంది అంటే కూడా తప్పవుతుందా? నేరం అవుతుందా? చెప్తాం కొడతారా దానికి? మరి నిన్నెన్ని చెప్పులతో కొట్టాలి రైతులు? నీ 50,000 మెజారిటీ ఇచ్చిన రైతులు 50,000 చెప్పులతో కొట్టాలా నిన్ను? ఇటువంటి అహంకారం మానుకోవాలి. నేను పోలీస్ కమిషనర్ డీజీపీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మొత్తం వీడియోలని పరిశీలించండి. తప్పుడు మాట మాట్లాడింది, దాడి చేసింది మంత్రి కార్యకర్తల, అనుచరుల, కింది స్థాయిలో ఉన్న పోలీసుల. సరైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి కూడా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇటువంటి దాడులను ఎదుర్కొంటాం. దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం. ఇవ్వాలనే కాదు, తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడే వీళ్ళ అయ్యాలు వీళ్ళ బాసులు ఉన్న నాడే భయపడకుండా వచ్చిన వాళ్ళం మేము. కావాలని ఎదుర్కొని వచ్చిన వాళ్ళం మేము. ఇప్పటికైనా వెంకటరెడ్డి నీ ప్రవర్తన మార్చుకుంటేనే మంచిది. ఇటువంటి ఆటవికమైన పనులు, మాటలు, చర్యలు మానుకోకపోతే కేటీఆర్ కాలుగూడి సమాధానంలో ఉన్నాడు, సందీప్ రెడ్డి అడిగిండు. నువ్వు మాట్లాడిన మాటలు తీద్దామా? 5 ఏళ్ల నుంచి ఒక్కొక్క వీడియో రికార్డ్ తీద్దామా? నువ్వు నీ బాసు, నీకు మంత్రి పదవి ఇచ్చిన, దానం చేసిన నీ బాసు రేవంత్ రెడ్డి మీరు మాట్లాడిన మాటలు తీద్దామా? అన్నీ ఉంటాయి ప్రజలకు గుర్తు. ఇప్పటికైనా కోమటిరెడ్డి నీ ప్రవర్తన మార్చుకోమని హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా దాని ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందని కూడా చెప్తా ఉన్నాం.